पूर्णज्ञं परमार्थमार्गवरदं सर्वज्ञपीठासनं संसारार्णवरारकं यतिवरं तत्त्वार्थसिद्धिप्रदं पारिव्राज्यशिरोमणिं श्रितपरं देवी कटाक्षान्वितं श्रीमच्छङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रीमच्छङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడా మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 309, 310 శ్లోకాలను వినబోతున్నాం. దాని తర్వాత రేపు మనకి శంకరుల వారు మంచి విషయాన్ని మొదలుపెట్టబోతున్నారు. అది క్రియ, చింత, వాసనల పరిత్యాగం. దీని గురించి మనకి వివరిస్తారనమాట. మనం ఈరోజు ముందుగా ఈ అధ్యాస, అహంకారం అనే అధ్యాసని ఏ విధంగా వదలాలి అన్న దాంట్లో ఆయన చెప్తున్న చివరి 2 శ్లోకాల్ని విందాం. ముందుగా 309. తతోహమాదేహే వినివర్త్య వృత్తిం సంత్యక్తలాభః పరమార్థలాభాత్ తూష్ణీం సమాస్వాత్మ సుఖానుభూత్యా పూర్ణాత్మనా బ్రహ్మణి నిర్వికల్పః. ఇప్పుడు ప్రతిపదార్థం. తతః అహంకారాదుల యందలి తాదాత్మ్య భ్రాంతి నశించిన పిమ్మట అహమాదేహ అహంకారాదుల నుండి వృత్తి వినివర్త్య మనస్సును పరాన్ముఖం చేసి పరమార్థలాభాత్ నిత్య స్వప్రకాశానందరూపమగు ఉత్కృష్ట ప్రయోజనము యొక్క లాభం వలన సంత్యక్త రాగః విడవబడిన బాహ్య విషయాభిలాష కలవాడై ఆత్మసుఖానుభూత్యా ఆత్మానందమనో భావముతోటి నిర్వికల్పః నిర్వికల్పరూపుడవై పూర్ణాత్మన పూర్ణస్వరూపంతోటి బ్రహ్మణి బ్రహ్మయందు తూష్ణీం సమాస్వ సర్వ క్రియారహితుడవై ఉండు అంటూ మనకి ఇక్కడ సూచించడం జరిగిందనమాట. ఇప్పుడు దీని తాత్పర్యాన్ని విందాం మనం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అహంకారాదుల్లో ఉండే కర్తృత్వ, భోక్తృత్వ మొదలైన వృత్తులన్నింటినీ తొలగించేసి పరమార్థతత్వాన్ని పొందడం వల్ల రాగరహితుడవై ఆత్మానుభవంతోటి బ్రహ్మభావంలో పూర్తిగా స్థితుడివై నిర్వికల్పుడివి కమ్ము, మునివికా నువ్వు అంటూ ఇక్కడ సూచించడం జరిగిందనమాట. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అహంకారం అనే ముళ్ళుని జ్ఞానఖడ్గంతో తొలగించేసి ఆత్మసామ్రాజ్యాన్ని అనుభవించు అంటూ మనకి ముందు శ్లోకంలో చెప్పిన ఆయన ఇప్పుడు ఏమంటున్నారంటే, ఇక సాధన గురించి కాదు, సిద్ధుని స్థితిని గురించి వివరిస్తున్నారు. జ్ఞాని ఏం పొందాడు, ఏం వదిలాడు, ఎలా జీవిస్తున్నాడు, ఈ 3 ప్రశ్నలకు సమాధానంగా ఈ శ్లోకాన్ని మనం చెప్పుకోవచ్చు అనమాట. నేను, నాది అనే అహంకార భావాలను పూర్తిగా తొలగించి పరమసత్యాన్ని పొందిన తర్వాత అన్ని రాగద్వేషాలను విడిచిపెట్టి ఆత్మానందాన్ని అనుభవిస్తూ భేదరహిత బ్రహ్మస్వరూపంలో పూర్ణుడిగా మౌనంగా నిలిచి ఉండు అంటూ ఈయన చెప్పడం జరిగింది కదా. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్
ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే అంటారు. అంటే మనసులోని కోరికలనన్నిటినీ విడిచిపెట్టి ఆత్మలోనే సంతృప్తి పొందినవాడు స్థితప్రజ్ఞుడవుతాడు అంటూ మనకి భగవంతుడు గీతలో చెప్పడం జరిగిందనమాట. శంకరాచార్యుల వారు కూడా ఇక్కడ మనకి ఆత్మ సుఖానుభూత్య అన్నారు. శ్రీకృష్ణుడు ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః అన్నారు. అక్కడ రెండు ఒకే సత్యాన్ని మనకి ప్రకటిస్తున్నాయి. జ్ఞాని ఆనందం బాహ్య విషయాల వల్ల కాదు, తన స్వస్వరూపమైన ఆనందమే, తన స్వస్వరూపమే ఆనందం ఆయనకి. రసో వై సహ రసం హి ఏవ అయం లబ్ధ్వా ఆనంది అన్నారు. అంటే ఇక్కడ మనకి మీనింగ్ ఏమిటి అంటే పరమాత్మ లేదా బ్రహ్మ స్వయంగా రస అంటే స్వరూపుడు, రసస్వరూపుడు. రసం హ్యేవాయం లబ్ధ్వా ఆనందీ భవతి అంటే ఈ జీవుడు ఆ పరమాత్మ తత్వాన్ని పొందినప్పుడే నిజమైన ఆనందాన్ని అనుభవిస్తాడు అని అర్థం వస్తుంది మనకి అన్నమాట. అంటే ఆనందమే మూలం. బాహ్య విషయాల నుండి లభించే సుఖాలు తాత్కాలికం, శాశ్వతానంద పరమాత్మ అనుభూతి అది దాని ద్వారానే సాధ్యం అంటూ, పరమాత్మ అనుభూతి ద్వారానే సాధ్యం మనకి నిత్యమైన ఆనందం అని, శాశ్వత ఆనందం అనేది. అభయస్థితి అంటే ఈ ఆనందాన్ని పొందినవాడు భయం లేనటువంటి స్థితిలో తరిస్తాడు అంటూ మనం అనేక మార్లు చెప్పుకోవడం జరిగింది. అంటే ఆ పరబ్రహ్మే ఆనందరసం, దాన్ని పొందినవాడే నిజంగా ఆనందమూర్తి. ఇది శృతి ఆధారమైన మాటలన్నమాట. జ్ఞాని ఆనందాన్ని సంపాదించడు, ఆనంద స్వరూపమే అయిపోతాడు అంటూ ఇక్కడ మనం చక్కగా అర్థం చేసుకోవచ్చు. జనక మహారాజు గారు రాజ్యాన్ని పాలిస్తూ కూడాను అంతరంగంలో సంపూర్ణ బ్రహ్మనిష్టతోనే ఉండేవారు. ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం ఒక ఉదాహరణ. ఏమిటది? రాజభవనంలో అగ్ని అంటుకుందన్న వార్త వస్తే అందరూ పరుగులు తీశారు, ఈయన మాత్రం కదలలేదుట. ఎందుకంటే అతని అంతరంగ భావం మిథిల దగ్ధమైనా నాలో ఏమీ దగ్ధం కాలేదు. ఇది నిర్లక్ష్యం కాదు, ఇది నిర్వికల్ప స్థితి. శరీరము, రాజ్యము, సంపద ఇవన్నీ ఉపాధులు మాత్రమే, తాను పూర్ణాత్మ అని అతనికి ప్రత్యక్ష అనుభవం ఉంది కాబట్టి ఆయన ఆ రకంగా ఉండగలిగారు అంటూ మనకి ఎప్పుడూ చెప్తుంటారు పెద్దలు. ఓ వ్యక్తి దాహంతో ఎడారిలో తిరుగుతున్నాడు. దూరంలో నీరు కనిపిస్తుంది. పరిగెత్తుకు వెళ్తే అది ఎండమావి. మళ్ళీ పరిగెత్తాడు, మళ్ళీ భ్రమే. చివరికి చల్లని సరస్సు దొరికింది. ఇప్పుడు అతను ఎండమావిని వెంబడిస్తాడా? లేదు, ఎందుకంటే నిజమైన నీరు దొరికిపోయింది కాబట్టి. ప్రపంచంలో సుఖాలు ఎండమావి, ఆత్మానందము నిజమైన సరస్సు. ఒకసారి దాన్ని అనుభవించిన తర్వాత విషయాసక్తి సహజంగానే తగ్గిపోతుంది మనకి. రామభక్తి సామ్రాజ్యమే మానవులకు అబ్బెనో మనసా అంటూ త్యాగరాజస్వామి గారు ప్రశ్నిస్తారన్నమాట. అంటే భక్తి పరాకాష్ఠలోనూ జ్ఞాన పరాకాష్ఠలోనూ అంతరంగ స్వాతంత్ర్యమే ఫలితము. ఏది? ఆత్మ సామ్రాజ్యం దొరకడం అన్నా, రామభక్తి సామ్రాజ్యం దొరకడం అన్నా కూడాను మనకి ఆత్మానుభూతి కలగడమే. తూష్ణీం అంటే ఏమిటి? మాట్లాడకపోవద్దు. చాలామంది దీన్ని మాట్లాడకపోవడము అని అనుకుంటారు. ఇది పూర్తి అర్థం కాదు. ఇక్కడ తూష్ణీం అంటే మనస్సులో సంకల్పాలు లేవు, వికల్పాలు లేవు, పొందాలనే ఆరాటము లేదు, కోల్పోతామనే భయము లేదు. ఇది అంతర్మౌనం అని మనం అనుకోవచ్చు. మాట్లాడినా మౌనమే, మాట్లాడకపోయినా కూడాను మౌనమే. ఈ రకంగా దీన్ని అర్థం చేసుకోవాలి. నిర్వికల్పుడు అంటే ఏమీ ఆలోచించని వ్యక్తి కాదక్కడ. భేదబుద్ధి లేనిటువంటి వాడు. అతను చూస్తాడు, మాట్లాడతాడు, నవ్వుతాడు, ప్రపంచంలో పనిచేస్తాడు. కానీ లోపల ఇది వేరు, నేను వేరు అనే భావం అతనికి ఉండదన్నమాట. చిన్నపిల్లల్ని చూస్తే మనకి వాళ్ళు గాజు పూసలతో ఆడుకుంటూ ఉంటారు, కానీ వాటిని అమూల్య రత్నాలు అనుకుంటాడు. తండ్రి నిజమైన వజ్రాన్ని అతని చేతిలో పెడతాడు. ఆ పిల్లవాడు గాజు పూసలను వెతుకుతాడా? లేదు, ఎందుకంటే గొప్పది లభించినప్పుడు చిన్నది సహజంగానే వదిలిపోతుంది. అలాగే శంకరాచార్యుల వారు ఇక్కడ మనకి పరమార్థ లాభాత్ అన్నారు. విలువైన మణి లాంటిది పరమార్థం లభించిన తర్వాత విషయరాగాలనే ఈ రంగుపూసలతోటి ఆడుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు, అవి స్వయంగా జారిపోతాయి. ఈ శ్లోకంలో కూడాను మనకి అహంకార నివృత్తి, పరమార్థ లాభము, ఆత్మసుఖానుభూతి అంటూ 3 రకాల పదాలను వాడారు. అహంకార నివృత్తి అంటే మనం నాది నేను అనే భావన కరిగిపోవాలి అంటాం. పరమార్థ లాభం అంటే బ్రహ్మస్వరూపం ప్రత్యక్షమవుతుంది. ఆత్మసుఖానుభూతి అంటే
ఇది జ్ఞానం తర్వాత వచ్చే కొత్త ఫలమేమి కాదు, జ్ఞానమే ఆనందంగా ప్రకాశించడం అంటూ చెప్పుకోవచ్చు అనమాట. మన ప్రపంచాన్ని వదలమని శంకరాచార్యులు వారు చెప్పడం లేదు. నేను అనే అహంకారాన్ని మాత్రం వదిలేయండి. ఎందుకంటే నేను అనే ఈ చిన్న పాత్ర పగిలినప్పుడు అనంతమైన బ్రహ్మసముద్రం మాత్రమే మిగులుతుంది. ఆ స్థితిలో కోరిక లేదు, భయము లేదు, అసంతృప్తి లేదు. అక్కడ అంతర్మౌనమే ఉంటుంది. కానీ అది శూన్యత మౌనం కాదు. ఆనందం మాటలకి అందనప్పుడు కలిగే మౌనం అది. అదే జ్ఞాని యొక్క సహజ స్థితి. ఇదే శంకర భగవత్పాదులు వారు చెప్పిన పూర్ణాత్మన బ్రహ్మణి నిర్వికల్ప అనే పరమానుభవం అన్నమాట. చిన్మయానంద వారు చెప్పిన వివరణను కూడాను మనం చూసేద్దాం. ఆయన ఏమంటారంటే ఇక్కడ కూడాను ఈ అహంకారానికి సంబంధించిన అన్ని ఆలోచనలు త్యజించాలి అంటూ చెప్తూ, జాతి, మతము, కులము, చదువు, హోదా మొదలైన వాటిపై గల వ్యామోహాలన్నిటికీ కారణం ఈ అహంకారమే కాబట్టి దాని సంబంధమైన ఆలోచనలు ఎప్పుడూ మనకు వస్తూనే ఉంటాయి. అన్నిటినీ ఛేదించి పరమ లక్ష్యాన్ని చేరుకోవాలి అంటూ చెప్తున్నారు. మరి చెప్పడమే కాకుండా ఇంకేమన్నారు ఈయన, కోరికలన్నిటినీ ఛేదించి నిశ్చలంగా ఉండిపో అన్నారు. ఇక్కడ శారీరకంగా కాదు, మనోబుద్ధులను శాంతంగా నిశ్చలంగా ఉంచుకోవాలి అంటూ. మనోబుద్ధుల్లో ఏ విధమైన సనుగుడు వినిపించినా దానికంతటికీ కారణం అహంకారం యొక్క స్వార్థపూరితమైన కోరికలే. అహంకారము, అహంకార ఆధారం గల ఆలోచనలేక ఆగిపోతే కోరికలన్నీ కూడాను అంతరించిపోతాయి. అలజడి లేని మనస్సు శాంతంగా ఉంటుంది అంటూ చెప్తున్నారన్నమాట. ఈ అనుభవమే జీవిత పరమార్థము. అదే పరమాత్మలో ఐక్యం కావడం. ఇక ఇప్పటి నుంచి మనోబుద్ధులలో స్వార్థపూరిత కర్మల ద్వారా తీరవలసిన కోరికలేవీ ఉండవు. సాధకుడు శాంతస్థితిని చేరుకుంటాడు. అనంతము, దివ్యము అయిన ఈ సహజ స్థితిని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు అంటూ ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. మరో శ్లోకాన్ని కూడాను వినేద్దాం. ఈరోజు 310వ శ్లోకం ఏం చెప్తుందో చూద్దాం. సమూలకృత్తోపి మహానహం పునః వ్యుల్లేఖితస్యాద్యది చేతసా క్షణం సంజీవ్య విక్షేపశతం కరోతి నభస్వతా ప్రావృషి వారిదో యథా. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం. మహాన్, అనాది కాలము నుండి శాఖోపశాఖలుగా వృద్ధి పొంది ఉన్న అహం, అహంకారము, సమూలకృత్తోపి వివేక జ్ఞానము చేత తన మూల కారణముగు అజ్ఞానముతో కూడా ఛేదింపబడినదైనను, పునః మరల, చేతస చిత్తముచే, క్షణము క్షణకాలం పాటు, ఉల్లేఖస్యాత్యాది మేలుకొన్న పురుషునిచే పీడ కలవలే స్మరింపబడినచో, సంజీవ్య మరల ఉత్పన్నమైనదై, శరదృతువు మొదలగు ఋతువులందు నష్టమైన నామావశేషమైనను, వారిదహ అంటే మేఘము, ప్రావృషి వర్ష ఋతువునందు, నభస్వత వాయుచేత, యథా ఏ విధంగా ప్రోగు చేయబడిన ఉదకము కలదై ఏ విధంగా వర్షించునో అలాగే, విక్షేప శతం వందల కొలది విక్షేపములను కరోతి చేస్తోంది అంటూ చెప్తున్నానమాట. తాత్పర్యంలో ఏమిచ్చారు ఇక్కడ అంటే, ఇటువంటి ప్రబలమైన ఈ అహంకారము సమూలం నశింపజేయబడినప్పటికీ ఒక్క క్షణం సేపు అయినా సరే చిత్తం యొక్క సంపర్కం జరిగితే మళ్లీ ప్రకటమయ్యే వర్షాకాలంలో వాయు సంపర్కం పొందిన మేఘంలాగా వందల కొద్ది అనర్థాలను, విక్షేపాలను తెచ్చిపెట్టేస్తుంది ఇది అంటూ చాలా స్పష్టంగా రూఢిగా చెప్పేశారు ఇక్కడ శంకర్లు వారు. మనం 299 నుంచి ఇప్పుడు 309 వరకు కూడాను అహంకారం అంటే ఏమిటి, దాన్ని ఎలా తొలగించాలి, తొలగిన తర్వాత జ్ఞాని ఎలా ఉంటాడు అనే విషయాన్ని చెప్పారు. కానీ ఇప్పుడు ఒక అత్యంత సూక్ష్మమైన ప్రమాదాన్ని సూచిస్తున్నారు ఆయన. ఈ అహంకారాన్ని ఒకసారి జయించారనే నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే మూలంతో సహా నరికివేసిన చెట్టు కూడా కొంతకాలం తర్వాత నీరు దొరికితే మళ్ళీ చిగురిచ్చేస్తుంది. అలాగే అహంకారం కూడాను మనస్సు దాన్ని ఒక్కసారి తలుచుకుంటే ఈ అహంకారాన్ని మళ్ళీ బలపడిపోతుంది. అది
చాలా ప్రమాదం సుమి అంటున్నారు ఈయన. వేరుతో సహా నరికివేసిన అహంకారం కూడా తలుచుకుంటే మళ్ళీ జీవించి అనేక చంచలతలను, సంకల్పాలను, వికల్పాలను మనకి కలగజేస్తుంది. వర్షాకాలంలో గాలి మేఘాలను విస్తరింపజేసినట్లుగానే ఇది కూడా చేసేస్తుంది అంటూ ఆయన మనకి హెచ్చరించారనమాట. ధ్యాయతో విషయాన్ పుంసా సంగస్తేషు జాయతే, సంగస్తం జాయతే కామః, కామక్రోధోభిజాయతే, క్రోధాద్భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతివంశద్బుద్ధి వినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి అంటూ గీతా శ్లోకం మనకి చక్కగా చెప్తుంది. 2వ అధ్యాయంలో చెప్తారు ఈ విషయాన్ని. 62వ శ్లోకం, 63వ శ్లోకంలో ఏమని, విషయాలను మనస్సు పదే పదే ధ్యానిస్తే మనకి సంగం పుడుతుంది. సంగం నుండి కోరిక, కోరిక నుండి క్రోధం, క్రోధం చివరికి పతనానికి దారితీస్తుంది అంటూ చక్కగా అందులో చెప్తారు శ్రీకృష్ణ భగవానుడు. చేతసా క్షణం అన్నారు ఇక్కడ మనకి శంకరాచార్యుల వారు. అంటే మనసుతోటి ఒక్క క్షణం ఆలోచించినా చాలు. ఛాయతో విషయాన్ని అన్నారు కృష్ణ పరమాత్మ. రెండు ఒకటే. పతనం పెద్ద పాపంతో మొదలు కాదు, ఒక చిన్న మనోవృత్తితోటే మొదలైపోతుంది అని మనం గుర్తించుకోవాలి. యదా సర్వే ప్రముచ్యంతే కామాయేయస్య హృది శ్రిత అత మృత్యో అమృతో భవత్యత్ర బ్రహ్మ సమశ్నుతే అంటూ చెప్పడం జరిగిందనమాట. అంటే ఇది కఠోపనిషత్తు చెప్తోంది మనకి. హృదయంలోని కోరికలన్నీ పూర్తిగా తొలగిపోయినప్పుడు మనిషి అమృతత్వాన్ని పొందుతాడు. అందుకే ఇక్కడ సర్వే అన్న పదం చెప్పబడింది మనకి. ఒక్కటి మిగిలిన అది మళ్ళీ అహంకారానికి ఆహారం అయిపోతుంది. కాబట్టి అన్నిటినీ ఛేదించమన్నారు ఆయన. విశ్వామిత్రుల వారు ఘోర తపస్సు చేస్తారు, ఇంద్రియాలను జయిస్తాడు, అనేక సిద్ధుల్ని పొందుతాడు. కానీ ఒకానొక సందర్భంలో మేనక దర్శనంతో మనస్సులో ఒక క్షణం పాటు కలిగిన విచలతతోటి తపస్సుకి భంగం కలిగించుకుంటారు. తర్వాత మళ్లీ తపస్సుతోటి బ్రహ్మర్షి స్థితిని పొందుతాడు. జ్ఞాన మార్గంలో కూడాను అప్రమత్తత అత్యవసరము అన్నది మనం ఇక్కడ గుర్తించాల్సిన విషయం అన్నమాట. ఒక రైతు తన పొలంలోని కలుపు మొక్కలు పూర్తిగా తీస్తాడు. కొన్ని రోజుల తర్వాత ఇంక ఇప్పుడు ఏమి రావు అని నిర్లక్ష్యం చేస్తే మొట్టమొదటి వర్షం పడింది, మట్టిలో దాగున్న విత్తనాలు మొలకెత్తాయి. మళ్లీ కలుపు మొక్కలతోటి పొలం నిండిపోయింది. మనసు కూడా అలాంటిది. ఒక్క క్షణం అప్రమత్తత కోల్పోతే పాత వాసనలు మళ్లీ వచ్చేస్తాయి మనకి. వేమనవారు మనస్సు నిలిచినట్టి మర్మజ్ఞుడగు యోగి మనసు తిరిగినట్టి మాయలోనబడి మనసు గెలిచిన వాడే మహుతుడగునయ్యా విశ్వదాభిరామ వినురవేమ అంటారు. మనస్సు నిలకడనే యోగానికి మూలం అని చెప్తున్నారు ఆయన ఇక్కడ. శంకరాచార్యుల వారు కూడాను అదే భావాన్ని మరింత సూక్ష్మంగా చెప్పారు మనకి. మనసు ఒక క్షణం పాత అహంకారాన్ని తలిస్తే మళ్లీ విక్షేపాలని సృష్టించేస్తుంది. విక్షేప శతం అంటూ యూజ్ చేసేశారు ఆయన. ఎందుకంటే ఒక చిన్న ఆలోచన 100 ఆలోచనలకు కారణమైపోతుంది. ఒకసారి నా గురించి వారు ఏమనుకున్నారు అనే చిన్న ఆలోచన వస్తే చాలు, దాని వెంటనే అతను అలా ఎందుకన్నాడు, నేనప్పుడు ఇలా చెప్పాల్సింది, ఇకపై నేను ఇలా చేస్తాను, నన్ను వాళ్ళు గౌరవించలేదు, ఇలాంటి 100 కొలది ఆలోచనలు మనకు వచ్చేస్తాయి అనమాట. అదే విక్షేప శతం. మేఘం అనే దృష్టాంతం మనకి ఇందులో చెప్పారు. దాని రహస్యం ఏమిటి అంటే, వర్షాకాలంలో చిన్న మేఘం కనిపిస్తుంది. గాలి వీచగానే అది ఆకాశం అంతా వ్యాపిస్తుంది. గాలి మేఘాన్ని సృష్టించలేదు, ఉన్న మేఘాన్ని విస్తరింపజేసింది. అలాగే మనస్సు కొత్త అహంకారాన్ని ఏం సృష్టించలేదు, మిగిలి ఉన్నిపోయిన ఆ చిన్న వాసనల యొక్క విస్తారమే ఇక్కడ జరుగుతుందన్నమాట. ఓ గురువు తన శిష్యుడితోటి, నువ్వు శత్రువుల్ని ఓడించావు, కానీ అతని ఆయుధాన్ని నీ ఇంట్లోనే ఉంచావయ్యా అన్నట్ట. శిష్యుడు అడిగాడు, అది ప్రమాదమా అంటూ. గురువు నవ్వి, శత్రువు చనిపోయినా ఆయుధం ఉంటే మరొకరు దాన్ని ఉపయోగిస్తారు కదా అన్నట్ట. అంటే ఇక్కడ అర్థం ఎలా చేసుకోవాలి మనం? అహంకారం తగ్గిపోయిందనుకున్న సాధకుడు పాత స్మృతులను, పాత గర్వాన్ని, పాత అవమానాన్ని మనస్సులో పదే పదే తలుచుకుంటే అవి అహంకారానికి మళ్ళీ ప్రాణం పోస్తాయి అంటూ మనం చక్కగా ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. ఈ శ్లోకం జ్ఞాన మార్గంలో మనకి అప్రమత్తతను అంటే జాగరూకతను బోధిస్తోంది. ఉత్తిష్ట జాగ్రత్త అంటారు కఠోపనిషత్తులు. లేవండి, మేల్కొనండి. ఈ మేల్కొలుపు ఒక్కసారి జరిగే సంఘటన కాదు,
ప్రతి క్షణం అవసరమైన అంతర్ముఖ జాగ్రత్త. అహంకారాన్ని జయించానని మనం గర్వపడకూడదు. అదే గర్వం మళ్ళీ అహంకారానికి మళ్ళీ జన్మనిస్తూ ఉంటుంది. ఒక్క క్షణం నిర్లక్ష్యం చేసిన పాత వాసనలు మేఘాల్లాగా వచ్చేస్తాయి. కాబట్టి జ్ఞానంతో పాటు నిరంతర జాగరూకత అవసరం మనకి. అప్పుడే మనం నిర్వికల్ప బ్రహ్మనిష్టలో కూర్చుని స్థిరం అవ్వగలం అంటూ చక్కగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరొక 2 శ్లోకాలతోటి కలుద్దాం. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడెవడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడెవడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.